హాయ్ అండి, ఈరోజైతే మా మమ్మీ సండే స్పెషల్ చికెన్ చేస్తుంది. సో చికెన్ కోసం ముందుగా మసాలాలు రెడీ చేస్తుంది. అల్లం, తెల్లగడ్డ అండ్ ఆనియన్స్ ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇది ఒక పేస్టు. ఇంకొకటి వచ్చి ఇక్కడ మమ్మీ ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టింది. ఇది కొబ్బరి అండ్ ధనియాలు, పట్టా, లవంగ పేస్ట్. ఇవి 4 వేసి మాత్రమే, అంటే ధనియాలు దోరగా వేయించుకొని రిమైనింగ్ వేసి ఫ్రై చేసి పెట్టాము. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. అండ్ ఈలోపు చికెన్కి కావాల్సిన ఐటమ్స్: చికెన్, టమోటా, ఆనియన్స్, ఇవి వచ్చి ఈ మసాలా కప్ వాటర్, అండ్ చికెన్లోకి కొంచెం చింతపండు కావాలంటే చింతపండు, నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే చింతపండు యాడ్ చేస్తాము. అమ్మ ఈరోజైతే మన చికెన్ వచ్చి విలేజ్ స్టైల్లో చేస్తున్నాము కాబట్టి విలేజ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే అన్నీ ఫ్రైస్ చేసి అలా చేస్తున్నాం కదా, అలా లేకుండా వెరీ సింపుల్. చూడండి, ముందుగా చికెన్ వేసుకున్నాము. చేతుల్లో అమృతం ఉంటుంది అంటారు కదా, నిజంగా చేతులతో కలిపితే అమృతంలానే ఉంటుంది. అందులో అమ్మ చేతి వంట ఇంకా అమృతంలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తగినంత వేసుకున్నాము. ఇది ధనియాలు, కొబ్బరి, పట్టా, లవంగ పేస్ట్. ఓకే, సో దాని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ దీంట్లో తగినంత ఆయిల్ బాగా వేసుకోండి, చికెన్కి బాగుంటుంది, ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు కారం, పసుపు అవి వేసేసుకుందాం. తగినంత పసుపు అండ్ కారం మనం స్పైసీగా వేసుకోండి. ఎప్పుడైనా నాన్ వెజ్లో కారం ఎంత స్పైసీగా వేసుకుంటే అంత బాగుంటుంది. మా మమ్మీ అయితే ఇంకొంచెం ఎక్కువే వేస్తుంది బాగా. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు అలా మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ టమోటా వేనా మమ్మీ. సో ఇప్పుడు టమోటాస్ ఇలా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. యాక్చువల్గా రియల్ విలేజ్ స్టైల్ ఏంటంటే కాయగా వేసి దాన్ని పిసుకుతుంది అమ్మ ఒక్కొక్కసారి. ఈరోజు నేను కట్ చేసి పెట్టాను. మా మమ్మీకి ఇక్కడ హ్యాండ్ ఆపరేషన్ అయింది, సో అందువల్ల బలంగా ఆమె పిసుకలేకపోతుంది. అందువల్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. చేసుకోగలిగిన వాళ్ళు అది రియల్గా చేత్తో చికెన్ వేయక ముందు కూడా దబర్లో వేసుకొని ముందుగానే టమోటా క్యూరీ లాగా చేత్తో స్మాష్ చేయండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది కట్ చేయడం కంటే కూడా. ఇప్పుడు చింతపండు వాటర్ చూసారు కదా, కొంచెం క్వాంటిటీ కొంచెం చింతపండు కలిపి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, అయిపోయింది, అంతేనండి. ఇద్దండి, ఈ కొంచెమే చింతపండు, ఎక్కువేం లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దీని జ్యూస్ అంతా వేసేసుకున్నాము. సో అయిపోయింది. ఇప్పుడు మసాలా వాటర్, కొంచెం వాటర్ వేసి అంతా బాగా క్లీన్ చేసి వేసుకున్నాము. ఓకే, కొంచెం వాటర్ అయినా. ఈ చికెన్ మేము ఎలా చేస్తున్నానంటే, నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళైతే చికెన్ చాలా టేస్టీగా చేశారు. అంటే మా మమ్మీని రమ్మని పిలిచారు, సో మేము వెళ్ళాము. మా మమ్మీకి అసలే సిగ్గు ఎక్కువ, ఎక్కడ బయటికి రాదు, ఎక్కడ తినదు, ఈవెన్ హోటల్స్లో కూడా తినదు. ఎంత లేట్ అయినా ఇంటికి నేను అందుకే చూడండి ఎప్పుడు బిర్యానీ తీసుకొచ్చి పార్సల్స్ తింటాను కానీ బయట తినము. నేను తింటాను, మా మమ్మీ తినదు. అందుకోసం రమ్మన్నారు, సరే వెళ్ళాము. వెళ్తే వాళ్ళు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా కిచెన్లోకి వెళ్ళింది ఆంటీ, అలా చేసుకొని రెడీ చేసి తీసుకొచ్చేసింది. ఎలా అంటే ఇంత ఫాస్ట్గా అని అడిగాము. అంటే ఆయిల్ పెట్టిన స్మెల్ కానీ మసాలాలు వేల్చిన స్మెల్ కానీ ఏం లేదు. అదే మనం వంట చేస్తే ఒక గంట పడుతుంది కిచెన్లోనే మసాలాలు వేయించుకుంటూ, స్మెల్, చెమటలు, దగ్గు ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఆవిడ ఏమి లేదు, సింపుల్గా అలా కిచెన్లోకి వెళ్ళింది. ఒక 5 మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసింది సింపుల్గా. మాతో కూర్చొని మాట్లాడుతూ లేయండి, భోజనాలు చేయండి అన్నారు. అంటే వంట చేసినట్టు లేదు కదా ఇంకా అని అడిగేశాను నేనైతే. లేదు మా చేసేసాను, మేము మీలాగా ఏం చాలా చేయము, కలుపు చేసి పెడతాను కూర. పాతకాలం పూర్వ రోజులు ఇలానే చేసేవాళ్ళు, చూడు చాలా టేస్టీగా ఉంటుంది మా కర్రీ అని చెప్పారు. సో వెళ్ళి తీసుకొచ్చి పెట్టారు. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా చేశారు. సో మా మమ్మీ కూడా చెప్పింది, అవును నాన్న ఇప్పుడు మీరు తినరని నేను చేయట్లేదు, కానీ ఇంతకుముందు రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు
ఇలానే చేసి పెట్టేవాళ్ళు, కలుపు చేసేసి పొయ్యి మీద పెట్టి తర్వాత తీసేసేవాళ్ళు ఉడికిన తర్వాత. చాలా టేస్టీగా ఉంటుంది అని. సో అందుకని మా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంది. నేను అడుగుతాను ఒక్కొక్కసారి, అంత కలుపు చేసి చేస్తావు కదా కూర చేయి మమ్మీ అంటే, అలానే చేస్తుంది. సో ఈరోజు కూడా అలానే చేస్తుంది. ఇంకా ఇంతే. అండ్ నా వ్యూవర్స్ కూడా కొంతమంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో, ఏవండి మీరు ఎప్పుడు పప్పేనా, పప్పు 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 తప్ప ఇంకేం చేయరని. మమ్మీ తక్కువ తింటుంది నాన్ వెజ్, నేను ఎక్కువ నాన్ వెజ్ తింటాను. సో అమ్మ కోసం ఒకటి, నా కోసం ఒకటి ఎందుకులేని, అమ్మ ఏది తింటే నేను అదే తిని అడ్జస్ట్ అయిపోయి. చూడండి ఇంకేం లేదు. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఇలా గ్యాస్ మీద పెట్టేశాను. అంతే. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి దీంట్లో. అమ్మ వేసేసింది ఇందాకే, నేను చూపించలేదు. తగినంత సాల్ట్, ఇంతే, ఇంకేం ఉండదండి. జస్ట్ దీని మీద ఒక మూత పెట్టుకోండి. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారు కదా, అంటే వంటలు దూరంగా ఉన్న వాళ్ళు, ఫాస్ట్గా రెడీ అయిపోవాలనుకున్న వాళ్ళు, ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయిపోవాలనుకున్న వాళ్ళు ఇలానే చేసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా అసలు మనకి ఏ పనులు జరుగుతుంది. అయిపోతే మమ్మల్ని రైస్ అవుతూ ఉంది. ఈ లోపల మనం ఇలా చేసి పెట్టుకొని వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యేటప్పుడు మనం చికెన్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. మీరు బాగుంది అని నాకు చెప్తే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఇంకొంచెం వీడియోస్ చేస్తూ ఉంటాను అండి. కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 10 minutes ఏమో బాయిల్ అయింది. చూడండి ఆల్రెడీ ఉడుకుతూ ఉంది చికెన్ ఎలా ఉందో. స్మెల్ అయితే అద్దరిపోతుంది మూత తీస్తే. బాగుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకో 2 minutes, ఇంకొక 5 minutes ఉడకనిద్దాము. అంటే ఆ పులుసు అంతా ఉడికిపోతుంది. మనకి పులుసు రైస్లో కొంచెం అంత గ్రేవీ అవసరం లేదు కాబట్టి ఇంకొంచెం ఉడకబెట్టుకుందాము. లేదు మేము దోశల్లోకి అలా తింటామని అనుకుంటే మాత్రం అప్పుడు డెఫినెట్గా ఈ మాత్రం పులుసు ఉంచుకోవాలి. ఉంటేనే కదండి దోశల్లోకి కానీ, పరోటాలోకి కానీ, రోటీలోకైనా బాగుంటుంది. అప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. రైస్లో కాబట్టి ఇంకొంచెం బాగా ఉడకనిస్తే ఆ గ్రేవీ అనేది ఇనికిపోయి థిక్గా వస్తుంది.